మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారి బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోయిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఇప్పటివరకు కూడా తల్లి ఆ పాపని పడేసిందని చెప్పేసి, తోసేసి చంపేసిందని చెప్పేసి కూడా వస్తున్న వార్తలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి తండ్రి అయితే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి? ఆ మధ్యాహ్నం సమయంలో, అంటే నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది, మరి ఆ రోజు ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంటనే విషయాలు తన తండ్రి మనతో పాటు ఉన్నారు, డేవిడ్ గారు. వారితో కూడా మాట్లాడదాము. సార్, అసలు ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరిగింది? మామూలుగా ఇప్పటి వరకు వస్తున్న వార్తలన్నీ కూడా పాపని తల్లి తోసేసి చంపేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు దానికి సంబంధించి? గోడ మీద కూర్చోబెట్టింది. ఆడుకుంటా కూర్చోబెట్టి యాక్సిడెంట్గా స్లిప్ అయ్యి కింద పడింది. ఆమె కావాలని చేయలేదు. ఓకే, అంటే మీరు చూసినంత వరకు సార్, అంటే 2 రోజుల ముందు మీకు సంబంధించి ఒక గొడవ జరిగిందని చెప్పేసి కూడా మాకు తెలుస్తుంది. గొడవలు ఏం లేవు. అసలు ఎలా జరిగింది సార్, ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, గొడవలు ఏం లేవు. నన్ను పాప అంటే చాలా ఇష్టం తనకి. ఎప్పుడు ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు. మొత్తం ఎంతమంది పిల్లలు సార్ మీకు? బాబు పాప. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు? కొత్తగా రీసెంట్ 6 months అయింది. ఓకే, మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మ్యారేజ్ అయ్యి 15 years అయింది. ఓకే, అంటే ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, ముఖ్యంగా అంటే మీ భార్యకు సంబంధించి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉన్నారు. దానికి సంబంధించి 2 రోజుల క్రితం గొడవ జరిగింది, ఆ తర్వాత ఈ విధంగా ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి దాని మీద ఏం మాట్లాడతారు మీరు? పర్లేదు చెప్పండి, మీకు తెలిసింది అసలు ఏం జరిగిందనేది చెప్పండి. మెంటలీ డిస్టర్బ్ అంటే తను రెగ్యులర్గా మెంటల్గా ఏం డిస్టర్బ్ లేదు. ఎప్పుడో ఒకసారి అట్లా తనకు అవుతుంది. ఎలా ఉండేది సార్ మామూలుగా? ఏంటి అసలు ఇష్యూ ఏంటి? ఇష్యూ అయితే పెద్ద ఇష్యూ ఏం లేదు దాంట్లో. ఓకే, దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు? ట్రీట్మెంట్ అవుతుంది. ఎప్పటి నుంచి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది? సేమ్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, 2-3 years. ఎలా ఉండేది సార్ ప్రవర్తన? ఎలా ఉండేది అంటే మామూలుగా మీరు చెప్పినట్టుగా ఏమి ఉండేది, ఎలాంటి బిహేవియర్ ఉండేది? ప్రవర్తన అంటే మామూలుగా ఉండేది, ఏమంత బ్యాడ్గా లేదు. ఏ సమయంలో చోటు చేసుకుంది సార్ ఈ ఘటన? అంటే మీరు ఉన్నప్పుడే జరిగిందా? మీరు నేను ఉన్నప్పుడే 1 to 2 మధ్యలో. ఓకే, మధ్యాహ్నం. ఓకే, అంతే. ఆ టైంలో ఎలా ఉండే సార్? అంటే ఆ టైంలో ఏం జరుగుతుంది మామూలుగా? మీరు మాట్లాడుకుంటున్నారా ఏంటి, అసలు ఏం జరిగింది కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు? లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేను బాబుతో ఆడుకుంటూ ఉంటాను. తను బయటికి తీసుకెళ్ళింది, గోడ మీద కూర్చోబెట్టింది, యాక్సిడెంట్గా స్లిప్ అయ్యి కింద పడ్డది. అంటే ఆడిపించుకుంటూ. ఓకే, అంతే. మరి ఇప్పటి వరకు వస్తున్న వార్తలన్నీ కూడా మరి దాని మీద మీరు ఏం స్పందిస్తారు? ముఖ్యంగా తల్లి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉందని చెప్పేసి, ఆ తర్వాత మీకు సంబంధించి ఒక చిన్న గొడవ జరిగింది, దాన్ని బేస్ చేసుకొని మధ్యాహ్నం నిన్న పాపని ఆ విధంగా వేరే పక్క బిల్డింగ్ మీద పడేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? పక్క బిల్డింగ్ అయితే అదైతే కరెక్ట్ అని చెప్తాను. ఇప్పుడు వస్తున్న వార్తలకు సంబంధించి మీరు ఏం మాట్లాడుతారు? అంటే అవన్నీ కూడా మీరు అవాస్తవాలు అంటున్నారు కదా, దాని మీద మీరేం స్పందిస్తారు? అది చెప్పండి. నేను చెప్పలేను, అంతే. దానికంటే ఇంకా నేనేం చెప్పలేను. ఓకే, అంతే. అంతే. ఓకే, పోలీసులు మరి దీనికి సంబంధించి మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? పోలీసులు ఏమని చెప్తున్నారు? పోలీసులకు సంబంధించిన ఏం మాట్లాడుతున్నారు? పోలీస్ అంటే ఇంకా దీనికంటే నేనేం చెప్పలేను అని. అంతే. పోస్ట్ సార్, మీరు చెప్పండి, మీరు కూడా రిలేటివ్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. అసలు ఏం జరిగింది సార్? వాళ్ళు చెప్పేదంతా అవాస్తవం. మేము ఆల్రెడీ క్లియర్గా ఈ విషయంని రిటర్న్ లెటర్ ఇచ్చాడు మా బ్రదర్. ఏమని? ఆ అమ్మాయి బై మిస్టేక్గా మిస్ అయ్యి పడిపోయింది ఆడిపిస్తుంటే, ఆమె కండిషన్లో ఎక్కడనైనా సరే పిల్లల్ని చంపేంత కండిషన్ సివియర్గా లేదు. పోలీసులు కానీ మీడియా ద్వారా కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా వాళ్ళ ఇబ్బంది కలగజేసేటట్టు ఒకటి క్రియేషన్ చేసి మీడియాలో ఇచ్చేస్తున్నారు తప్ప, మేము నిన్న చెప్పిన స్టేట్మెంట్ ఒకటే. ఏమని చెప్పాము? ఆ అమ్మాయి బై మిస్గా పడిపోయింది, ఎందుకంటే వాళ్ళకు సంతానం చాలా సంవత్సరాల తర్వాత కలిగారు, పెళ్లి చేసుకోగానే సంతానం కలగలేదు. సో మాకు నిన్న కూడా పోలీస్ వాళ్ళు ఒక లెటర్ అడిగారు, హస్బెండ్ నుంచి మీకేమైనా అబ్జెక్షన్ ఉందా, మీ మిసెస్ ఏమన్నా వాంటెడ్లీ
చేశారా అని చెప్తే ఆయన కాదని చెప్పేసి ఒక లెటర్ కూడా ప్రొడ్యూస్ చేశాడు. కానీ కంప్లైంట్ కంప్లైంట్లో కూడా మేము చెప్పిన విషయాలు కూడా ఇవే విషయాలు చెప్పాం. మళ్ళీ ఇది ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ ఎందుకు పోలీస్ వాళ్ళు రాంగ్గా దీన్ని హ్యాండిల్ చేస్తారు అన్న విషయం నేను మళ్ళీ రేపు కానీ ఒక రోజు ఎల్లుండి కానీ ఏసీపీ గారిని మాట్లాడి దీన్ని మొత్తము మీరు క్లారిటీ ఇస్తాను. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా? అంటే దీనికి సంబంధించి ఏమని ఫిర్యాదు చేశారు? అంటే ఇది ఈ విధంగా కేసు ఇలా పోట్రీ అవుతుంది అని చెప్పేసి మీరు ఇవ్వడం జరిగిందా? ఏం చెప్తారు? చెప్పాను, మళ్ళీ తర్వాత వాళ్ళే రాసుకున్నారు అంతా. చెప్పడం జరిగింది సార్. ఇది యాక్సిడెంట్గా అయింది బై మిస్టేక్ ఓకే అంతే. ఓకే. సో అలాంటప్పుడు ఎలాంటి కేసు అనేది ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా పోట్రీ అవుతుంది, రిమైండ్ కార్లు ఇస్తారు అని చెప్పేసి కూడా వస్తుంది. సో అలాంటిది అదంతా తప్పు బ్రదర్. అదంతా ఖండిస్తున్నాడు యాజ్ ఏ హస్బెండ్గా, ఈయన ఖండిస్తున్నాడు. అది తప్పు కేసు. నేను ఫస్టే చెప్పాను, ఎటువంటి కేసు పోలీస్ రాగానే చెప్పాను యాక్సిడెంట్ అయింది బై మిస్టేక్ అని చెప్పాను. మరి వాళ్ళు మాత్రం కేసు అదేం లేదండి, ఏం లేదు. ఏం లేదు. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు సార్? ముఖ్యంగా అంత్యక్రియలకు సంబంధించి పాపది ఎప్పుడు అంత్యక్రియలు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, ఏ టైంలో జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నారాయణగూడ సిమెట్రీలో అవుతుంది, ఇంకొక 2 అవర్స్లో అయిపోతుంది అంత్యక్రియలు. ఓకే. ఇప్పుడు అమ్మగారి పరిస్థితి, అంటే తల్లి పరిస్థితి ఎలా ఉంది సార్? ఆమె నార్మల్గానే ఉందా, ఎలా ఉంది? నార్మల్గానే ఉంది, పడుకొనే ఉంది సో ఇదంతా కూడా అనుకోని పరిస్థితులలో జరిగింది అంతే. సో మొత్తానికైతే ఇప్పటివరకు కూడా అంటే ఉదయం నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో, తల్లే కన్న కూతుర్ని చంపేసిందని చెప్పేసి ఏవైతే వార్తలు వస్తున్నాయో, అదేవిధంగా కేసు విషయంలో కూడా మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము, యాక్సిడెంట్గా జరిగి మాత్రమే మేము కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఈ విధంగా ఎందుకు వార్తలు వస్తున్నాయని మాత్రం తెలియట్లేదు. ఇది మొత్తం కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఫాదర్ డేవిడ్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ,